మేడం మనస్విని మేడం దగ్గర మేము ఈ మెటర్నిటీ గురించి కన్సల్ట్ అవ్వడం జరిగింది స్టార్ హాస్పిటల్లో. అండ్ మేము ఇనిషియల్ టైంలో బిఫోర్ 6 months టైంలో మేము 7 months టైంలో మేము వేరే డాక్టర్ దగ్గర కన్సల్ట్ అయ్యాము. సో తర్వాత బేబీ అండ్ మదర్ డెలివరీ కోసం అని హాస్పిటల్స్ రీసెర్చ్ చేసినప్పుడు ఈ స్టార్ హాస్పిటల్ అనేది మాకు రిఫర్ చేయడం జరిగింది. అండ్ మేము వివిధ హాస్పిటల్స్ కూడా వెళ్ళడం జరిగింది. సో స్టార్లో వచ్చేసరికి నీట్నెస్ కానీ అండ్ బేబీ కేర్ కానీ మదర్ కేర్ కానీ చూసాము. అండ్ రూమ్స్ కూడా చూసాము. అన్ని ఏరియాస్ అన్ని డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో మాకు చాలా సాటిస్ఫైయింగ్ అనిపించింది. సో ఈ హాస్పిటల్ చూస్ చేసుకోవడం జరిగింది. సో మేజర్గా బిగ్గర్ ఆస్పెక్ట్ ఏంటంటే మేడం దగ్గరికి కన్సల్టింగ్ వచ్చినప్పుడు మాకు ప్రతి ఒక్కటి డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అండ్ మా వైఫ్ ఏదైతే హెల్త్ కండిషన్ కూడా మేడం డీటెయిల్గా చూసి మళ్ళీ సెకండ్ ఒపీనియన్ ఏదైతే కరెంట్ కండిషన్ వేరే కండిషన్స్ ఉన్నాయో వాటి కోసం రిఫర్ చేయించి అక్కడ నుంచి రిపోర్ట్ తీసుకొచ్చి మళ్ళీ వాటి మీద మాకు డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి నార్మల్ డెలివరీకి మమ్మల్ని మోటివేట్ చేశారు. అది ఎలా చేయొచ్చు ఎలా అనేది డీటెయిల్గా మాకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో దాని పరంగానే మేము ప్రొసీడ్ అయ్యాము. ప్రతి ఒక్క కన్సల్టింగ్ టైంలో కూడా మా ఇంప్రూవ్మెంట్ ఎలా ఉంది, బేబీ ఇంప్రూవ్మెంట్ ఎలా ఉంది, మా మిస్సెస్ యొక్క హెల్త్ కండిషన్ ఎలా ఉంది, దానికి రిలేటెడ్ టెస్ట్ కానీ దానికి రిలేటెడ్గా ఏవైతే ఉన్నాయో మమ్మల్ని క్లియర్ గైడెన్స్తో మేడం ప్రతి ఒక్క ఇనిషియేటివ్ తీసుకున్నారు. సో ఈ రీసెంట్ టైమ్స్లో మాకు బేబీ గ్రోత్ అనేది ఎక్కువ అవుతుంది. సో 9th monthలో వచ్చేసి మేడం కన్సల్ట్ అయినప్పుడు బేబీ బాగానే ఉంది. సో ఏదైతే బేబీ మూమెంట్ అనేది తగ్గడం జరిగింది. దానివల్ల మేడం మళ్ళీ స్కానింగ్ తీసుకోవడం, ఆ స్కానింగ్ బేస్ మీద మమ్మల్ని అడ్మిట్ అయ్యమని చెప్పడం. తర్వాత వితిన్ షార్ట్ టైంలో నెక్స్ట్ డే మాకు నార్మల్ డెలివరీ అనేది జరిగింది. సో ఈ ఒక జర్నీలో ఈ నార్మల్ డెలివరీ అనే జర్నీలో మాకు ఎక్కడ కూడా వీళ్ళు గివప్ ఇచ్చినా లేదు. స్టాఫ్ కానీ డాక్టర్స్ కానీ గ్రౌండ్ స్టాఫ్ నుంచి మేనేజ్మెంట్ స్టాఫ్ ఎక్కడ కూడా ఎవరు కూడా చాలా పేషెన్స్తో ఎక్కడ ఎలాంటి డిఫరెన్స్ లేకుండా ప్రతి ఒక్క డీటెయిల్గా మమ్మల్ని కేర్ తీసుకుంటూ అసిస్టెన్స్ ఇస్తూ చూసుకున్నారు. అండ్ వన్ మోర్ పాయింట్ ఈ జర్నీలో నేను మెన్షన్ చేయాల్సింది, శ్రీలత మేడం అండ్ నర్సింగ్ మేడం కన్సల్టేషన్ కాకుండా ఫిజియో కూడా శ్రీలత మేడం గైడెన్స్ ప్రకారం ఏదైతే మేడం చెప్పినారో ప్రతి ఒక్క ఫిజియో సెషన్ ఎలా ఉంటుంది, ఫస్ట్ సెషన్ నుంచి ప్రతి ఒక్క టైంలో ఆ సెషన్ అటెండ్ అయ్యాం. అండ్ మేము కూడా ఇంట్లో రెగ్యులర్గా మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఆ ఫిజియో యాక్టివిటీస్ చేయడం జరిగింది. దానివల్లనే ఈ నార్మల్ డెలివరీ అనేది పాసిబుల్ అయింది. సో ఓవరాల్గా నేను చెప్పాల్సింది ఏంటంటే బేబీ అండ్ మై వైఫ్ ఇంత హెల్తీగా ఉండడానికి కారణం వీళ్ళు తీసుకున్న కేర్ అండ్ వాళ్ళు తీసుకున్న అటెన్షన్ అండ్ ద డీటెయిల్ టు ద థింగ్స్. దీనివల్లనే వీళ్ళు ఇంత హెల్తీగా ఇంత కేరింగ్గా మేము ఇంత కాన్ఫిడెంట్గా ఉండగలిగాం.